అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొంది. తెలంగాణలో త్వరలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం హస్తం పార్టీలో లాబింగ్ మొదలైంది. ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలకు పార్టీ లాయలిస్టులకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. కరీంనగర్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీలతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం అద్దంకి దయాకర్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమారరావు, విహెచ్ నీలం మధు, జీవన్ రెడ్డి, జగదీశ్వరరావు, సునీతారావు, షబ్బీర్ అలీ, రాములు నాయక్, సామ రామ్మోహన్ రెడ్డి, కె మహేందర్ రెడ్డి, పుష్పలీల, అజహరుద్దీన్, చరణ్ కౌశిక్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ కోసం వెల్చోల రాజేంద్రరావు, నరేందర్ రెడ్డి, ప్రసన్న, హరికృష్ణ గౌడ్ పోటీ పడుతున్నారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించే అవకాశం ఉంది. రైట్. అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొంది. తెలంగాణలో త్వరలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం హస్తం పార్టీలో లాబింగ్ మొదలైంది. ఎన్నికలు టికెట్ త్యాగం చేసిన నేతలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజురెడ్డి, తెలంగాణలో త్వరలోనే 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండగా గ్రాడ్యుయేషన్ కరీంనగర్, అదేవిధంగా టీచర్ గ్రాడ్యుయేషన్తో పాటు టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఖాళీ కాబోతుంది. అది అంతేకాకుండా టీచర్ ఎమ్మెల్సీ మరొక టీచర్ ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఖాళీ కాబోతుంది. అయితే 2025 మేలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ కాబోతుంది. దానికి ప్రాతినిధ్యం ఎంఎస్ ప్రభాకర్ వహిస్తున్నారు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ నుంచి జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీకి రఘోత్తమ్ రెడ్డి కాలం కూడా మార్చితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీ కాలం కూడా మార్చితో ముగియనుంది. అయితే ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నారు. అందులో మహమూద్ అలీ ఖాళీ కాబోతుంది, యజ్ఞ మల్లేశం, మీర్జా, అదేవిధంగా షేర్ సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఈ 5 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నారు. ఇందులో ఎమ్మెల్యే కోటలో 4 ఎమ్మెల్సీ స్థానాలు గతంలో బీఆర్ఎస్, ఒకటి మిత్రపక్షం అప్పట్లో ఉన్నటువంటి ఎంఐఎంకు. అయితే ఈ 5 ఖాళీ కాబోతున్నాయి. అయితే సంఖ్యాబలంగా చూసుకున్నట్టయితే, సంఖ్యాపరంగా ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో పరిస్థితి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 4 స్థానాలు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే టికెట్లు గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, ఎంపీ టికెట్లు గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, పార్టీ లాయలిస్టులకు ఈ యొక్క ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పలువురు నేతలు తీవ్ర పోటీ పడుతున్నారు. అందులో చూసుకున్నట్టయితే మొదటి నుంచి ప్రతి ఏ ఎన్నిక వచ్చినా, ఏ పోస్టు ఖాళీ అయినా కానీ అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది. ఈసారి కూడా అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది. అంతేకాకుండా గాంధీ భవన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్ కుమార్ పేరు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పేరులో వినబడుతుంది. విహెచ్ పేరు వినబడుతుంది. నీలం మధు పేరు వినబడుతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కరీంనగర్, అతను వచ్చే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి పోటీకి ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. అతను కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం అతను కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. జగదీశ్వరరావు కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. సునీతారావు, షబ్బీర్ అలీ, రాముల్ నాయక్, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, కె మహేందర్ రెడ్డి, పుష్పలీల, అజహరుద్దీన్, ఇలా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కోసము వాళ్ళు 5 స్థానాలు ఉండగా 4 స్థానాలు కాంగ్రెస్కే వస్తాయి. సంఖ్యాబలంగా చూసుకుంటే ఈ 4 స్థానాల్లో చాలామంది పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే కరీంనగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సీటు కోసం కూడా తీవ్ర పోటీ ఆ పార్టీలో నెలకొంది. ముఖ్యంగా వెలిచాల రాజేందర్ రావు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కరీంనగర్ నుండి. ఎందుకంటే అతను కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా కూడా పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి, కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కూడా కరీంనగర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సీట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ప్రసన్న హరికృష్ణ గౌడ్
ఇతను విన్నర్స్ పబ్లికేషన్స్ ఇతనికి ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు పుస్తకాలు అందించాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇతనికి ఉన్నాయి. అంతేకాకుండా ఇతను ఈ ప్రొఫెసర్ ఉన్నటువంటి ఉద్యోగానికి కూడా 9 సంవత్సరాలు ఇంకా 19 సంవత్సరాల ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఇలా కాంగ్రెస్లో తీవ్ర పోటీ ఉంది. ఇకపోతే ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఉంది. అదేవిధంగా కరీంనగర్, వరంగల్, నల్గొండ ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ కూడా ఉంది. ఈ టీచర్ ఎమ్మెల్సీలు అయితే అటు సిపిఐ, సిపిఎం మిత్రపక్ష పార్టీలకు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే త్వరలో ఖాళీ కానున్న 9 ఎమ్మెల్సీ స్థానాలపైన మాత్రం కాంగ్రెస్ దృష్టి సారించని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే ఆశావాహులు పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.